దండోరా. ఈ సినిమా వాళ్ళు చేసిన పబ్లిసిటీ కన్నా శివాజీ గారి కామెంట్స్, దాని చుట్టూ వచ్చిన కాంట్రవర్సీస్ వల్లే ఎక్కువ పబ్లిసిటీ అయితే జరిగింది. ఇక సినిమా విషయానికి వస్తే చావు బ్యాక్ డ్రాప్ లో ఊళ్ళల్లో ఉండే కుల వివక్షత గురించి తీసిన సినిమా ఇది. అలాని కులం మీద పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా నాకు నచ్చింది. సినిమా మొదలడం చావుతో మొదలయ్యి లవ్ స్టోరీ, కుల వివక్షతని డీల్ చేసుకుంటూ చాలా ఎంగేజింగ్ గా అక్కడక్కడ వచ్చే కామెడీతో ఎంటర్టైన్ చేసుకుంటూ ఇంటర్వెల్ వరకు వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక మంచి సినిమా చూస్తున్నా అన్న ఫీల్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ చేసేసిన ఫీలింగ్ కలిగింది. డల్ అయింది. ఎక్కడో సోల్ మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. శివాజీ గారికి బిందు మాధవ్ గారికి మధ్యలో వచ్చిన సీన్స్ బాగున్నాయి, కానీ అసలు వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది? సీన్స్ సెకండ్ హాఫ్ లో బెటర్ గా డీల్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అయితే సినిమాకి ఎండింగ్ బాగా ఇచ్చారు. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి పర్వాలేదు, ఓ మంచి సినిమా చూసాం అనిపించింది. అయితే థియేటర్స్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ఓటీటీలో మాత్రం మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంది. జనరల్ గా మనం సినిమాల్లో గానీ సొసైటీలో గానీ అప్పర్ క్యాస్ట్ అనగానే డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అని, లోవర్ క్యాస్ట్ అనగానే చదువు లేనోళ్ళు అని చూస్తాం. కానీ ఇక్కడ ఆపోజిట్ గా చూపించారు. అసలు చదువు డబ్బు ఉన్నా కూడా కులం ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అన్నది బాగా చూపించారు. రెండు అగ్రకుల వర్ణాల్లో కూడా తెలియని ఒక వివక్షత ఎలా ఉంటుంది అన్నది కూడా బాగా చూపించారు. కాస్టింగ్ చాలా బాగుంది. శివాజీ గారు ఫస్ట్ హాఫ్ లో ఆ అగ్రెసివ్ రోల్ ని, సెకండ్ హాఫ్ లో ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ని కూడా బాగా ఇచ్చారు. బిందు మాధవ్ గారిది వేషపాత్ర అయినా కూడా ఎక్కడ వల్గారిటీ లేదు, ఫౌల్ లాంగ్వేజ్ వాడలేదు. క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు. లవ్ స్టోరీ ఇంకొంచెం బెటర్ గా డీల్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇనిషియల్ గా సిద్ధు శివాజీ గారికి కొడుకు అన్నప్పుడు ఎంతవరకు యాక్సెప్ట్ అవుతుందా అనుకున్నా గానీ సినిమా వెళ్లే కొద్ది ఎక్కడా ఆర్డినెస్ రాలేదు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సీన్స్ కూడా చాలా మట్టుకు వర్కౌట్ అయ్యాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్టఫ్ రైటింగ్స్ గానీ, ఆ వన్ లైన్ డైలాగ్స్ గానీ బాగా రాశారు అనిపించింది. అయితే సెకండ్ హాఫ్ లో ఆ రైటింగ్స్ ని ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. కులం, చావు లాంటి కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ని కూడా విజువల్ గా చిన్న చిన్న డైలాగ్స్ తో చాలా బెటర్ గా ఎంగేజింగ్ గా డీల్ చేశారు అనిపించింది. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.